హాయ్ హలో గుడ్ మార్నింగ్ కడలి తెలుగు క్రియేషన్స్ కి మీకు అందరికీ స్వాగతం అండి. కాకినాడ రాజేంద్ర నగర్ లోని రామాలయంలో స్వామివారికి పౌర్ణమి రోజున సహస్ర ఫలార్చన చేయడం జరిగింది. ఆధ్యాత్మిక పరంగా వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి దీనికి మాధవ మాసం అని పేరు కూడా ఉంది. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువును సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం ద్వారా తెలిసి లేదా తెలియక చేసిన అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. మాసాలన్నింటికంటే వైశాఖ మాసం విష్ణు భక్తులకు ఉత్తమమైనది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని కలిపి పూజించిన వారికి ముక్తి లభిస్తుందని పురాణాలలో తెలపబడింది. వైశాఖ మాసం మొదలుకొని 3 నెలల పాటు శ్రీ మహావిష్ణువు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. ఈ మాసంలో ఎక్కువగా వంటిపూట భోజనం చేస్తూ శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ఈ మాసంలో పరమేశ్వరుడికి దారపాత్ర ద్వారా అభిషేకం చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. రావి చెట్టు మొదళ్లను ఎక్కువ మొత్తం నీటితో తడిపి ప్రదక్షిణలు చేసిన వారికి పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. వైశాఖ మాసం యజ్ఞాలు, పూజలు, దాన ధర్మాలకు, నదీ స్నానాలకు ఉత్తమమైన మాసం. స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, యమున మొదలైన పుణ్య నదులను స్మరించుకుంటూ కాలువలలో, చెరువులలో, బావుల దగ్గర లేకపోతే ఇంటిలోనే స్నానం చేయాలి. ఎందుకంటే నీటిలో సమస్త దేవతలు కొలువు తీరి ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. వైశాఖ మాసం మొత్తం నదీ స్నానం చేయలేని వారు కనీసం 3 రోజులైనా నదీ స్నానం చేయాలి. ఆ 3 రోజులు శుక్లపక్ష త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథులు. విష్ణు సహస్రనామ పారాయణకు వైశాఖ మాసం చాలా ప్రశస్తమైనది. వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఎండలు అధికంగా ఉంటాయి. కాబట్టి వేడి నుండి ఉపశమనం కలిగించేవి అంటే నీరు, గొడుగు, విసునకర్ర, చెప్పులు దానం చేయడం అత్యంత శ్రేష్టం. ఈ మాసంలో చేసే ఒక్కొక్క దానం ఒక్కొక్క విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. అందువలనే ఈ మాసంలో అన్నదానం, వస్త్రదానం, నీటి దానం చేస్తుంటారు. ఇక ఈ కాలంలో కాసే మామిడి పండ్లను కూడా దానం చేస్తారు. మొదటిసారిగా మామిడి పండ్లను ఎవరికైనా దానం చేసిన తరువాతనే వాటిని రుచి చూడడం చేస్తుంటారు. కొంతమంది ముందుగా మామిడి పండ్లను ఆలయంలో సమర్పించి బ్రాహ్మణులకు దానం చేసిన తరువాతనే వారు తింటారు. ఈ విధంగా వైశాఖ మాసంలో మామిడి పండ్లను దానం చేయడం వల్ల పూర్వీకులకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. అంతేకాదు ఇలా మామిడి పండ్లను దానం చేసిన వారికి ఆ పుణ్యఫలం కారణంగా ఉత్తమ గతులు కలుగుతాయని అంటారు. అందువలన ఈ మాసంలో మామిడి పండ్లను దానం చేయడం మర్చిపోకూడదు. వైశాఖ మాసం మొదలుకొని 3 నెలల పాటు శ్రీహరి భూలోకంలో విహరిస్తాడు కాబట్టి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో పూజించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలు, సౌఖ్యాలను ప్రసాదిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందు లేచి తులసి మొక్కకు నీరు సమర్పించాలి. తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. అయితే సాయంత్రం పూట మాత్రమే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. వైశాఖ మాసంలో అన్నదానం, నీటి దానం చేయడం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు. అయితే ఈ సమయంలో నీటిని, మామిడి పండ్లను, బెల్లం, నువ్వులు దానం చేస్తే జాతకంలో ఉన్న పితృదోషం తొలగిపోతుంది. మీరు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటే వైశాఖ మాసంలో జంతువులు మరియు పక్షులకు ఆహారం మరియు నీటిని ఏర్పాటు చేయండి. వైశాఖం, మాఘం, కార్తీకం ఈ 3 మాసాలలో ఆధ్యాత్మిక సాధన తగినంతగా చేయాలని మన పెద్దలు చెప్తారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.